నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మిథున రాశి వారికి ఈ వారం అనగా 3వ తారీఖు మే నెల నుంచి 9వ తారీఖు మే నెల వరకు గల గ్రహస్థితి ఆధారంగా ఏ విధమైనటువంటి గోచార ఫలితములు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వీరికి జన్మరాశి నందు గురు సంచారం జరుగుతున్నది. జన్మరాశి నుండి 3వ రాశి అయినటువంటి సింహం నందు కేతు సంచారం జరుగుతున్నది. అక్కడి నుండి 6వ రాశి అయినటువంటి వృశ్చికంలో చంద్ర సంచారము, 9వ రాశి అయినటువంటి కుంభంలో రాహు సంచారము, 10వ రాశి అయినటువంటి మీనంలో కుజ శనుల యొక్క సంచారం జరుగుతున్నది. అదేవిధంగా లాభరాశి అయినటువంటి మేషమునందు రవి బుధుల యొక్క సంచారము, అదేవిధంగా 12వ రాశి అయినటువంటి వృషభం నందు శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ముఖ్యంగా వీరికి ఈ వారం అనేటువంటిది ఆరోగ్యం అర్థలాభశ్చ, కొంత ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడుతుంది. అర్థలాభము ధనం కూడా లాభించేటువంటి అవకాశం ఉంటుంది. మనఃప్రీతి సుఖం భవేతు, అనుకున్నటువంటి యొక్క పనులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సుఖం కూడా కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ఇంట్లో కూడా సహకరిస్తారు కుటుంబ సభ్యులు. బంధుప్రీతి యశో వృద్ధి లాభే చైక ఏకాదశే బుధ అని ఉందన్నమాట. అంటే బంధుప్రీతి యశోవృద్ధి, బంధుప్రీతి కలుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అదేవిధంగా అన్ని విధముల అనుకున్నటువంటి పనులు అవుతూ ఉండడం వలన మనసు కూడా ఉత్సాహంగా ఇంకా పనుల యందు ఉరుతలుగుతూ ఉంటుంది. అంటే పనులు చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన అనేటువంటిది రోజు రోజుకి ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరికి 6వ రాశి నందు చంద్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది. తదనుగుణంగా స్వస్థాన ప్రాప్తి, వీరికి స్వస్థానం అనేటువంటిది కలుగుతుంది. స్వస్థానం అంటే వీరి ఏ స్థానం నుంచి అయితే వచ్చారో ఆ స్థానానికి వెళ్ళేటువంటి ఇది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అర్థలాభం, ఆరోగ్యం కలుగుతుంది. అర్థలాభము ధనలాభము కలుగుతుంది. యశోముతం, మంచి యశస్సు, కీర్తి, ఆనందము, అదేవిధంగా ధర్మసిద్ధిం షష్ఠగో అని చెప్పేసి ధర్మసిద్ధిం, ధర్మకార్యములన్నీ కూడాను వీరు చేయగలిగేటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారికి. అయితే కొంత మానసిక ఆందోళన కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉన్నది. సహోద్యోగులతో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైనటువంటి విభేదాలకు పోకుండా ఉండడం, మౌనాన్ని పాటించడం అనేటువంటిది చాలా ఉత్తమం. అనవసరమైనటువంటి యొక్క ఖర్చుల వల్ల చేతిలో డబ్బు అనేటువంటిది నిలవకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పొదుపు అనేటువంటిది సూత్రాన్ని పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిద్రలేమి సమస్యలు అనేటువంటివి వీరికి ఇబ్బంది పెడతాయి. కోపం వల్ల ముఖ్యమైనటువంటి యొక్క పనులు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆవేశాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి అత్యంత ఆవశ్యకము. బంధువులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరుగుతుందండి, కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉన్నది. హామీలు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ, అత్యధిక శ్రద్ధ ఉంచడం అనేటువంటిది ఈ రాశి వారికి అత్యవసరము. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి బుధవారం కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ, లేదా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం కానీ చేయడం ద్వారా వీరికి అన్ని శుభ ఫలితములు కలుగుతాయి.